రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు. మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు. మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసు. నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నాం. మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి 3 రోజుల కిందనే స్క్రిప్ట్ వేసి పోయిండు. ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని, ఆయన స్విట్జర్లాండ్ లో, ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి, ఈ నోటీసులు ఇవ్వాలి, వరుసగా నోటీసులు ఇవ్వాలి. రాజకీయాలు ఆయన ఉంటలేడు కనుక దీని చుట్టూ తిప్పాలి. బీఆర్ఎస్ నాయకులందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా